యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా వందనాలు. ఈ దినము మన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము. సహోదరులారా, తండ్రులారా, మేమిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనం మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ కొన్ని నిమిషాలు దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని అందరినీ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించాల్సిందిగా అభ్యర్థిస్తూ రండి, మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. మీ ప్రార్థన మనవులు దయచేసి తప్పక తెలియజేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే అవి ఎటువంటివైనా కావచ్చు, ఒకవేళ ఫిజికల్ నీడ్స్ కావచ్చు, ఒకవేళ మెంటల్ నీడ్స్ కావచ్చు, ఒకవేళ ఫైనాన్షియల్ నీడ్స్ కావచ్చు, ఒక స్పిరిచువల్ నీడ్ అయినా ఉండొచ్చు. మీరు వాటన్నిటి గురించి మాకు తెలియజేసినట్టయితే నేను, మా బృందం, నాతో ఉన్న దేవజనులు మీతో కలిసి ప్రార్థించడానికి లేకపోతే మీ విషయం కోసం ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. నా 2 నంబర్లు ఇక్కడ ఉన్నాయి, దయచేసి నన్ను కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రభు కృపను బట్టి ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి బ్రేక్ లేకుండా కొనసాగుతుంది. అందును బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించే విషయం అజ్ఞానుల యొక్క ఆరోపణలు. అజ్ఞానులు అనబడిన వాళ్ళు అనగా జ్ఞానము లేని వాళ్ళు, అనగా మూర్ఖులు, మూఢులు, విజ్ఞానము లేని వాళ్ళు, విజ్ఞానం లోపించిన వాళ్ళు, అవగాహన లోపించిన వాళ్ళు, జ్ఞానం బొత్తిగా లేని వాళ్ళు. వీళ్ళు ఆరోపణలు చేశారు, లేకపోతే నిందలు వేశారు, అక్యూజ్ చేశారు. ఏంటి వీళ్ళు అలా ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి? కారణాలు ఉన్నాయా? కారణం లేకుండా ఏదో ఆరోపణ చేయరు. ఏదో నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టుగా వాళ్ళకి ఏదో ఆధారం, వాళ్ళకి ఏదో క్లూ దొరికింది, వాళ్ళకి ఏదో హింట్ దొరికింది కాబట్టి దేన్నో ఒకదాన్ని ఆధారంగా చేసుకొని ఆరోపణ చేస్తున్నారు. మనుషుల మీద ఆరోపణ చేయాల్సిన వాళ్ళం కాదు, కానీ మనం దేవునికి ఆరోపణ చేయాల్సిన వాళ్ళం, అనగా దేవుణ్ణి ఆరోపించాల్సిన వాళ్ళం, దేవునికి మహిమ ప్రభావములు ఆరోపించాల్సిన వాళ్ళం. వీ షుడ్ అస్క్రైబ్ గ్లోరీ టు ద లార్డ్. 29వ కీర్తనలో దేవపుత్రులారా, లేదా దేవపుత్ర, సన్స్ ఆఫ్ గాడ్ ఆర్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్, అస్క్రైబ్ గ్లోరీ టు హిమ్. ఆయనకు మహిమను ఆరోపించండి, అనగా ఆయనకే కలుగునుగాక అని చెప్తూ ఆయనకే ఇవ్వండి అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. కాబట్టి ఒక మనిషి మీద ఒక మనిషి, అతని మీద నేను, నా మీద అతను, లేదా వాళ్ళ మీద ఇంకొకరు ఇలా ఆరోపణలు చేసుకోవడం, నేరారోపణ చేసుకోవడంలో ఎటువంటి అర్థం లేదు. ఇది ఆత్మీయ ప్రయోజనాన్ని కలిగించదు. అజ్ఞానుల యొక్క ఆరోపణలకి కారణాలు ఏంటి? ఒకటి, వాళ్ళు దేవుని అంగీకారాన్ని వాళ్ళు ఎరుగలేదు. దే డిడ్ంట్ రికగ్నైజ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు అంగీకరిస్తున్నాడు, అన్యజనులను ఆయన అంగీకరించగలడు. ఆయన పరమ తండ్రి కనుక అన్యజనులని, ధన్యజనులని, లేదా అన్యజనులని, ఆత్మీయులని ఇటువంటి తేడాలు చూసి వ్యవహరించేవాడు కాదు. మనమైతే తేడాలు చూసి వీళ్ళు మనోళ్ళ కాదా, వడ్డించే దగ్గర కూడా మనోళ్ళ కాదా అనేది కూడా ఆలోచించి వడ్డించే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడు అన్యజనులను సహితము అంగీకరించగలడు. ఎలా చెప్పగలరు? మనం ఎలా చెప్పవచ్చు? యెషయా గ్రంథంలో ఆలోచిస్తే ఫిలిష్తీయులను ఆయన అంగీకరిస్తాడని, ఐగుప్తీయులను అంగీకరిస్తాడనే మాటలు మనం చూడగలం. ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో పేతురు గారు కొర్నేలి గారి ఇంట్లో చేసిన ప్రసంగాన్ని బట్టి మనం అర్థం చేసుకునే విషయం అదే. తనకు భయపడు వారికి, ఎవరైతే భయపడతారో, భయపడుతూ నటిస్తున్నారో అని కాదు, ఎవరైతే నిజమైన భయభక్తులు కలిగి ఉంటారో, భయపడతారో, దోస్ హూ ఫియర్ ద లార్డ్. భయము భక్తి కలిగి ఉండడం కాదు, భయము భక్తి అనే చోటల్లా ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని మాత్రమే ఇంగ్లీష్లో ఉంది. భక్తి అనేది లేదు. అంటే భక్తి అనేది ఉండకూడదని కాదు అర్థం. ఫియర్ ఆఫ్ ది లార్డ్, భక్తిలోనే భయం ఉంటుంది. భయము కలిగి ఉండడానే భక్తిగా భావించవచ్చు. నేను దేవుణ్ణి వణుకుచు, లేకపోతే దేవునికి భయపడుచు, దేవుని సన్నిధిలో గడగడలాడుతూ ఆయన్ని సేవిస్తున్నాను, ఇది భక్తి. గడగడ వణుకుచు ఆయన్ను సేవించండి అని 2వ కీర్తనలో రాయబడింది. అజ్ఞానుల యొక్క ఆరోపణలు మనం చూస్తున్నాం. ఆరోపణలు వేసేవాళ్ళు, రాళ్ళు వేసేవాళ్ళు బోళ్ళు వేస్తారు, విమర్శించేవాళ్ళు విమర్శిస్తారు. లోకము కోడై కూస్తుంది, అది సహజం. లోకులు కాకులు కనుక వాళ్ళకి అరవడమే పని. దేవుజనుడి మీద దేవుజనుడు చెప్పిన మాటల్ని
అర్థం చేసుకోక, అన్ని జనుల ప్రవేశం అనేటువంటి మర్మాన్ని అర్థం చేసుకోక, దేవుని అంగీకరణ కొర్నేలిని, కైసరులోని కొర్నేలిని, అన్యుడైనట్టు కొర్నేలిని ఎలా అంగీకరించారు? హౌ హీ కుడ్ ఎంటర్ ఇన్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్. ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో, లేకపోతే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో కలిగిన పరిశుద్ధాత్మ అనుభవం లాంటి అనుభవంలో ఎలాగా హౌ హీ బికమ్ ఎ పార్టేకర్ అనే దాని గురించి. రెండవది, దేవుని మర్మము ఎరుగని వారు. దేవుని మర్మం అందరికీ తెలియాలని రూలేం లేదు. అలాగని దేవుడు కొంతమందికి బయలుపరుస్తాడని కాదు అర్థం. దేవుడు బయలుపరుస్తాడు, వాస్తవమే. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి, దోస్ హూ ఫియర్ ద లార్డ్, భయము మరియు భక్తి అని మనం తెలుగు వ్యాకరణ పరంగా మనం దాన్ని విభజించకూడదు. ఎవరైతే భయపడతారో, ఎవరైతే భయపడుతూ ఉంటారో, ఆయన ఎవరో ఎరిగి, ఆయన భీకరత్వాన్ని ఎరిగి, ఆయన గొప్పతనాన్ని ఎరిగి, ఆయన ఉగ్రత ఉందని గ్రహించి, దానికి తగ్గ గౌరవాన్ని భయముతో కూడి లేదా భయము కలిగి గౌరవాన్ని అర్పించేవాళ్ళు అర్పించడం, అలా చేస్తే ఏం జరుగుతుందంటే యెహోవా మర్మము వారికి తెలిసి ఉన్నది. యెహోవాయే మర్మమని కాదు, యెహోవా తాను దాచి ఉంచిన మర్మములను బయలుపరుస్తాడు. He would reveal those things that were hidden for few days or few months ago, లేకపోతే few years, since few years. అనేక సంవత్సరాలుగా మరుగై ఉన్నటువంటి దానిని, ఒక రహస్యాన్ని ఆయన బట్టబయలు తేటతెల్లం చేయగలడు. ఎవరికంటే ఆయనతో భయభక్తులు కలిగిన వారికి. యెహోవా మర్మము ఎరుగని వాళ్ళుగా ఉన్నారు అజ్ఞానులు కనుక ఆరోపణలు చేశారు. జ్ఞానం కలిగిన వాడు అభినందనలు చేస్తాడేమో, ఆత్మ సంబంధంగా ఒక సంస్కరణలు తెస్తాడేమో, అంతవరకే కానీ ఆరోపణలు చేసే అవకాశం లేదు. మూడవది, దేవుని చిత్తము ఎరుగని వాళ్ళు అజ్ఞానులు. లోకస్తులకి దైవజ్ఞానం అర్థం కావడం లేదు. లోకస్తులకి ఈ రివిలేషన్ లేదు, ఈ ప్రత్యక్షత లేదు. లోకస్తులు అందుకనే ఆరోపణలు చేస్తున్నారు, ఆవేశపడి ఆరోపణలు, ఏమాత్రం ఆలోచించకుండా ఆరోపణలు చేసేవాళ్ళుగా ఉన్నారు. నాలుగో విషయము, దేవుని కార్యమును ఎరుగని వారు. ఏంటా దేవుని కార్యం? దేవుడు కార్యం చేస్తాడు. అన్ని జనులకి, ఆత్మీయులకి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడను ఆయన పడగొట్టేశాడు. అది దేవుని కార్యాలన్నీ అదృశ్యమైనవి కాదు, కొన్ని కార్యాలు దృశ్యమైనవి. దేవుడు అదృశ్యుడైనప్పటికీ కూడా, ఆల్దో గాడ్ ఈజ్ ఇన్విజిబుల్, గాడ్ వుడ్ డూ ద విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ థింగ్స్. అనగా కనిపించే దృశ్యమైన అదృశ్యమైన సంగతులు కూడా ఆయన చేయగలడు. దృశ్యమైన సంగతి అయినా ఆయన చేయగలడు, అదృశ్యమైన సంగతి అయినా అదైనా చేయగలడు. అదృశ్యమైన సంగతి మనం చూడలేము, కానీ దాన్ని మనం గ్రహించవచ్చు. దృశ్యమైన సంగతిని చూడొచ్చు, దాన్ని చూడొచ్చు కనుక మనం గ్రహించవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, దేవుని అంగీకారమును, దేవుని మర్మమును, దేవుని చిత్తమును, దేవుని కార్యమును ఎరుగనట్లు వాళ్ళు ఈ అజ్ఞానులు అని మనం చెప్పుకున్నాం. దోస్ హూ డోంట్ నో ద యాక్సెప్టెన్స్ ఆఫ్ గాడ్, దోస్ హూ డోంట్ నో ద మిస్టరీ ఆఫ్ గాడ్, దోస్ హూ డోంట్ నో ద విల్ ఆఫ్ గాడ్, దోస్ హూ డోంట్ నో ద వర్క్ ఆఫ్ గాడ్. కాబట్టి వీటిని ఎరుగని వాళ్ళు అజ్ఞానులని, అజ్ఞానులాగా ప్రవర్తిస్తారని అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఆధారంగా చేసుకొని మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముందుకు సాగుదాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, నిన్ను మేము స్తుతిస్తున్నాం. 1000 నోళ్లతో కొనియాడినా నీ రుణం తీర్చుకోలేమని మేము ఎరిగి ఉన్నప్పటికీ మా వంతుగా అవకాశం దొరికినప్పుడల్లా స్తుతి యాగమును అర్పించడానికి మీరు మాకు సాయం చేస్తున్న విధానం కొరకై మీకు వందనం చేస్తున్నాం. స్తుతి యాగమును అర్పించి నిన్ను మహిమపరచాలనేటువంటి మీ ఉద్దేశం కొరకే. బలియాగములు కాదు, బలియాగములకు బదులుగా స్తుతి యాగమును అర్పించమని మీరు మాకు తెలియజేస్తున్న విధానం కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఎందుకంటే స్తుతి యాగము మేము అర్పిస్తున్నప్పుడు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు అయిన దేవుడివి. ఈ సమయంలో మీ మాటలు మాకు తెలియజేయండి, మీ మాటలు మాకు బయలుపరచండి ప్రభా. రివీల్ యువర్ వర్డ్స్ లార్డ్, రివీల్ యువర్ విల్ లార్డ్. మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చేయిస్తూ, మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేయిస్తూ, యేసు క్రీస్తు దివ్యనామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలండి.
మీరు శాంతి టీవీ చూస్తున్నారు. శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం చూస్తున్నారు. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో మీరు 1671 ఎపిసోడ్ చూస్తున్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అనగా 1670 ఎపిసోడ్లు పూర్తి చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఈ సంవత్సరంలో మరికొన్ని ఎపిసోడ్లు మనం పూర్తి చేసుకుంటాం. అపోస్తుల కార్యములు పూర్తి చేసుకుంటాం. తర్వాత వచ్చే సంవత్సరం కూడా ఒక 2000 ఎపిసోడ్లు 3000 ఎపిసోడ్లు అన్న ఉంటే అలా ఉంటాయి. తర్వాత మనం వేరు దేవుజనులు తీసుకొచ్చి వాళ్ళ పరిచయం చేయడాలు, ఇటువంటి కార్యక్రమాలు మనం చేయడానికి వెళ్తాం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం నిన్నటి వరకు అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం అందులోంచి 22 సందేశాలు కూడా ప్రభు సాయం చేశాడు. ఈ దినము అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము, బుక్ ఆఫ్ యాక్ట్స్ 22nd చాప్టర్ వర్స్ 1, 22వ అధ్యాయము మొదటి వాక్యం. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, fellow believers and elders, please listen to me as I offer my defense. స్త్రీలారా మరియు పురుషులారా, నా తోటి విశ్వాసులారా మరియు పెద్దలారా, దయచేసి నా మాటలు వినండి. నేను మీకు ప్రస్తావించబోతున్నటువంటి ఆ యొక్క సమాచారాన్ని, సాక్ష్యాన్ని మీరు వినండి అని ఆయన అభ్యర్థిస్తున్నాడు. ఎల్డర్స్ అనే దగ్గర ఫాదర్స్ లేకపోతే పేరెంట్స్, తండ్రులు అనే చోట ఎల్డర్స్ అనే మాటను కూడా ఉపయోగించబడింది. ప్లీజ్ లిసన్ టు మీ యాజ్ ఐ ఆఫర్ మై డిఫెన్స్. ద అరామిక్ ఈజ్ లిటరల్లీ లిసన్ టు మై సోల్స్ అవుట్ బర్స్ట్. అరామిక్లో ఏముందంటే, సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. సమాధానమును ఆలకించుడు అని కాకుండా మై సోల్స్ అవుట్ బర్స్ట్ అనగా నా ఆత్మ ఘోష, లేకపోతే నా ఆత్మ బద్దలు కావడం, నా ఆత్మ ముక్కలు కావడం, లేకపోతే బద్దలైన నా హృదయములో నుంచి వచ్చేటువంటి మాటలు వినండి. లిసన్ టు ద వర్డ్స్ దట్ హ్యావ్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ ది బ్రోకెన్ హార్ట్. విరిగినటువంటి నా హృదయంలో వచ్చి, పరిస్థితులను బట్టి, నన్ను కొట్టారని కాదు నా హృదయం విరిగింది, కానీ మీరు ఈ మానసికమైనటువంటి మెంటల్ టార్చర్ని బట్టి, మై అవుట్ బర్స్ట్, లిసన్ టు మై సోల్స్ క్రై, నా ఆత్మ ఆర్తనాదాన్ని ఆలకించండి అని చెప్తున్న సందర్భం. అరామిక్లో లిసన్ టు మై సోల్స్ అవుట్ బర్స్ట్. ఒక్కసారిగా నేను వెళ్ళగక్కడాన్ని, నా ఆత్మ వెళ్ళగక్కడాన్ని, లేకపోతే ఈ ఆత్మ భారముతో చెప్తున్నట్టు మాటలను మీరు ఆలకించండి. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 1వ వచనం. పెద్దలారా, సహోదరులారా, నా సమాధానం వినండి. నా సమాధానము వినండి. మెన్, బ్రదరన్ అండ్ ఫాదర్స్, హియర్ ద డిఫెన్స్ విచ్ ఐ విల్ నౌ మేక్ టు యూ. డిఫెన్స్. డిఫెన్స్ అంటే, అఫెన్స్ అంటే తెలుసు మనకు, డిఫెన్స్ అంటే మనకు తెలుసు. అఫెన్స్కి వ్యతిరేక పదం డిఫెన్స్. డిఫెన్స్ అంటే ఒక దాడి జరుగుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవడం, దాన్ని డిఫెన్స్ అంటారు. అఫెన్స్ అంటే ప్రతి దాడి చేయడం, దాడి జరుగుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవడాన్ని డిఫెన్స్ అన్నారు. క్రికెట్ ప్లేయర్లో లేకపోతే బౌలింగ్ వేసేటప్పుడు, ఒక ఫాస్ట్ బౌలింగ్ కావచ్చు, చాలా వేగవంతమైన బంతులు వచ్చినప్పుడు దాన్ని విసురుతున్నప్పుడు తాను నిలదొక్కుకోవడానికి, పిచ్ను అర్థం చేసుకోవడానికి ఆ బ్యాట్స్మెన్ ఏం చేస్తాడంటే, ఆ రన్స్ కూడా టార్గెట్ ఏమి లేదు, ఇప్పుడు ప్రెషర్ ఏమి లేదు కనుక అతను వచ్చే బాల్ని డిఫెన్స్ ఆడుతూ ఉంటాడు, చిన్నగా కొడుతూ ఉంటాడు. అంటే ఎలాగా, ఎవరు ఫీల్డర్స్ ఎలా ఉన్నారు, ఫీల్డింగ్ ఎలా ఉందని ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక అవగాహన కోసం దాన్ని డిఫెన్స్ అంటారు. డిఫెన్సివ్గా చేయడం అంటారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా అఫెన్సివ్ వెపన్స్ ఉన్నాయి, డిఫెన్సివ్ వెపన్స్ ఉన్నాయి అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. సరే, దేవుని స్తోత్రం. మై డిఫెన్స్, మనకు తెలుసు డిఫెన్స్ లాయర్ అనగా మన పక్షాన వాదించేటువంటి, మనల్ని విమర్శించేటువంటి న్యాయవాది కాదు, మనల్ని సమర్థించేటువంటి, మనల్ని నిర్దోషిగా చేయాలని ప్రయత్నం చేసేటువంటి ఒక లాయర్. మనం చిక్కుని పోయాం దేంట్లోనో, ఏ మర్డర్ కేసులోనో, ఇంకో కేసులోనో. దాంట్లో వచ్చి మనల్ని బయట వేయడానికి మనకు ఒక లాయర్ కావాలి, డిఫెన్స్ లాయర్ కావాలి. అనగా మన పక్షాన మాట్లాడేటువంటి ఒక లాయర్. మనకు దాన్ని ఇంగ్లీష్లో రాయబడింది, తెలుగులో రాయబడింది, మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. వీ హ్యావ్ అన్ అడ్వకేట్.
ఉన్నాడు అని మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూడగలం. ఇక్కడ రాయబడిన మాటలు, సహోదరులారా తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట, నాకు అవకాశం దొరికింది, అయ్యగారు అధికారి గారు ఛాన్స్ ఇచ్చారు, నేను మీ ఎదుట చెప్పుతున్నటువంటి సమాధానము ఆలకించుడి. మీరేదో ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్తున్నానని కాదు. ఇది శాంతి, సమాధానం, పీస్, ఇన్నర్ పీస్ అనే దానికి సంబంధించింది కాదు. సమాధానం అంటే మై డిఫెన్స్, నా ప్రత్యుత్తరము. మలయాళములోను కన్నడ భాషల బైబిల్లో ప్రతివాదము అని రాయబడింది, ప్రతివాదం. హిందీలో రాయబడింది ప్రత్యుత్తర్ అని రాయబడింది. అంటే నేను ఇచ్చేటువంటి ఉత్తరం కాదు, అది ప్రత్యుత్తరం. అనగా ఉత్తరానికి ప్రతిగా ఇచ్చేది ప్రత్యుత్తరం. అనగా పౌలు గారు చెప్తున్నారు, అతడు సెలవిచ్చిన తర్వాత 40వ వచనం 21-40, అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు సైగ చేసెను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనను, వాళ్ళ భాషలో చెప్తున్నాడు, సహోదరులారా తండ్రులారా. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే స్టెఫను కూడా సహోదరులారా తండ్రులారా అన్నాడు. చివరి వరకు లేకపోతే మాటి మాటికి అదే అడ్రస్సింగ్ చేయలేదు, అదే సంబోధన చేయలేదు. కానీ 51వ వచనంలో అనగా చివరికి వచ్చేసరికి ముష్కరులారా అన్నాడు. సహోదరులారా తండ్రులారా అని సాఫ్ట్గా మొదలుపెట్టినటువంటి వ్యక్తి క్లైమాక్స్కి వచ్చేసరికి కొద్దిగా హార్డ్ హిట్టింగ్ చేశాడు. అనగా డిఫెన్స్ ఆడిన వ్యక్తి అఫెన్స్లోకి దిగిపోయాడని అర్థం చేసుకోవచ్చు. ఎవరినైతే తండ్రులారా సహోదరులారా అని పిలిచాడో వారినే ముష్కరులారా అని పిలిచినట్టు సందర్భాన్ని మనం చూస్తాం. గ్రీకు భాషలో అపోలోజియాస్, అపోలోజియాస్ అంటే దాని అర్థం నా విశ్వాసాన్ని నేను నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నం, నా మాటని, నా వాదాన్ని నేను అది సత్యమని నిరూపించడానికి చేసే ప్రయత్నాన్ని అపోలోజియాస్ అంటారు. అపోలోజెటిక్స్ అన్నారు. అపాలజీ అనే మాట అందులోంచి వచ్చింది. అపాలజీ అంటే క్షమాపణ. సారీ, ఐ బెగ్ యువర్ అపాలజీ, ఐ ఆస్క్ ఫర్ యువర్ అపాలజీ. అపాలజియస్ అంటే దాని అర్థం అభ్యర్థన అనేటువంటి ఒక అర్థం కూడా వస్తుంది. అనగా ఒక రిక్వెస్ట్, హలో దిస్ ఇస్ మై రిక్వెస్ట్, దిస్ ఇస్ నాట్ మై కమాండ్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ఏంటి అని అక్కడి నుంచి 21 వచనాల్లో తన వాదాన్ని 3వ వచనం నుంచి 21వ వచనం వరకు తన వాదాన్ని తను వినిపించాడు. అలాగని వాదం పూర్తి కాలేదు, మధ్యలోనే డిస్టర్బెన్స్ చేశారు. ఇక ఈడు బతకడానికి లేదు, దీన్ని చంపేద్దాం చేస్తాం అనగా అవకాశం ఇచ్చినప్పుడు ఒకవేళ ఆ 18 వచనాల్ని ఇంచుమించు ఒక 15 నిమిషాలు మాట్లాడుతాడు. 15 కాదు, ఓ 10 నిమిషాలు మాట్లాడేసి ఉంటాడు. ఈ 10 నిమిషాలు ఇంట్రడక్షన్ లాంటి సర్మన్ అది. దానికే వాళ్ళు అలా ఎంత తీవ్రంగా రెస్పాండ్ అయ్యారో చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేటువంటి సమాధానాన్ని మై లిజన్ టు మై డిఫెన్స్. యూదులకి ఒక అలవాటు, యూదులకే కాదు చట్టపరంగా కూడా, ఒక వ్యక్తి మీద ఆరోపణ చేశారని వెంటనే అతన్ని పలాని ఆరోపణ చేశారని వెంటనే తీసుకొని చేయలేరు. ఏమండి మీ గురించి విన్నది నిజమేనా, ఇది నిజమేనా, వాళ్ళు చంపారట కదా, వాళ్ళు కొట్టారట కదా, వాళ్ళు పలాందట కదా, లేదండి అని ఒకవేళ అతను ఒప్పుకోకపోవచ్చు. దానికి ఆధారాలను చూపించుదుగో, ఇన్ని ఆధారాలను బట్టి నువ్వు చేసావు, అవునండి ఐఎమ్ సారీ, నేను చేయాల్సి వచ్చింది చేశాను అని ఒప్పుకుంటాడు. ఆధారాలు ఉన్నప్పుడు ఒప్పుకోక తప్పదు. ఇక అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టు మాట ఏంటంటే, సరే మీరేదో నిందలు వేసారు, దానికి నేను ఏదైనా సమాధానం చెప్పాలిగా. ఇక తర్వాత సమాధానం చెప్పిన తర్వాత శిక్షో లేదా క్షమాపణో అది మీ ఇష్టం అండి. అంతవరకే, దాంట్లో నేను ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. లెట్ మీ డెలివర్ మై డిఫెన్స్, నా యొక్క సమాధానాన్ని చెప్పుకొనివ్వండి అని తాను చెప్పుకున్న సందర్భం. ఈ 18 వచనాల్లో తాను ఏం సమాధానం చెప్పాలనుకున్నాడు? 18 వచనాల్లో లేకపోతే ఆ క్లుప్త సందేశంలో, క్లుప్త సమయంలో తన డిఫెన్స్ చెప్పుకోవడానికి సమయం దొరికిందని నేను అనుకోవడం లేదు. తను సాక్ష్యం చెప్పాడు, వాస్తవమే. తన జీవితంలో ఏం జరిగిందో చెప్పాడు, తన పర్సనల్ విషయాలు చెప్పాడు, వాస్తవమే, అందులో తప్పేం లేదు. తన కలిగిన ఆత్మీయ అనుభవాల గురించి మాట్లాడాడు, తప్పేం లేదు. నీ డిఫెన్స్లో ఏముంటాయి, ఏముండాలి అనే దాని గురించి తాను మాట్లాడాడు. వీటి గురించి మనం ఆలోచిద్దాం. అతని సమాధానం, మన సమాధానం.
పేతురు పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ యొక్క మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మీ యొక్క విశ్వాసమును గురించి లేకపోతే మీ యొక్క నిరీక్షణ గురించి హేతు అడిగే వారికి ఎవరు అడుగుతారు, ఏమండి ఎందుకు ఇలా నిరీక్షిస్తున్నారు, ఎందుకు ఇలా విశ్వసిస్తున్నారు, వై యూ బిలీవ్ దట్, వై యూ హోప్ దట్ అనడానికి అప్పుడు దానికి సమాధానంగా మీరేం చెప్పాలి అంటే 15-16 వచనాలు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ, మీలో కనబడిన నిరీక్షణ, మీలో నుంచి మీ మాటల్లో బయలుపరచబడినటువంటి ఆ నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు, కొందరికని కాదు, హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ, సాత్వికముతోనూ గర్వంగా కాదు, ఏదంటే అవి పిచ్చి మాటలు మాట్లాడటం కాదు, సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. అది నా ఇష్టం అండి, మీరెవరు నన్ను అడగడానికి అనేది కాకుండా, హలో సోదరా సోదరి, మేము ఇలా ఎందుకు విశ్వసిస్తున్నామని మీరు వివరణ ఇవ్వచ్చు, మీ యొక్క వివరణ మీరు ఇవ్వచ్చు. మన వివరణ మనం ఇవ్వాలి లోకానికి, మన వివరణ మనం కొంతమందికి ఇవ్వాలి, అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాధానం అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఆలోచిస్తే తాను 4 విధాలుగా తను సమాధానం చెప్పే అవకాశం ఉంది. 4 విధాల వాటి గురించి తాను అడ్రస్ చేసే అవకాశం ఉంది. దీని గురించే ప్రసంగం చేయి అని కాదు, ఆయనకి ఇవ్వబడిన టాపిక్ అది కాదు, కానీ తన డిఫెన్స్ తను తెలియజేయాలి. తన పక్షాన వాదించేవాడు ఎవరు లేరు, తన పక్షాన తానే వాదించుకోవాలి. కొన్నిసార్లు మన పక్షాన వాదించడానికి ఎవరు ఉండకపోవచ్చు. నా పక్షాన వాదించేవాడు, నాకు సాక్షి అయినవాడు పరమందున్నాడని యోబు భక్తుడు అన్నాడు. మన సాక్షులు భూమి మీద లేరు, భూమి మీద ఉన్న సాక్షులు అందరూ అబద్ధ సాక్షులే. డబ్బులు ఇస్తే మనము ఓ 10,000 ఇస్తే మన పక్షాన మాట్లాడతారు, అవతల వ్యక్తి 20,000 ఇస్తే అవతల పక్షాన మాట్లాడతారు. వీళ్ళకి న్యాయం కాదు ముఖ్యం, ధనం ముఖ్యం. న్యాయం వీళ్ళకి ఏమాత్రం ముఖ్యం కాదు, నాణ్యాలే ముఖ్యం. భౌతికమైనటువంటి సంపదే వీళ్ళకి ముఖ్యం. ఒకటే సమాధానం, తాను చెప్పదలుచుకున్న సమాధానం ధర్మశాస్త్రానికి 21వ అధ్యాయము 28వ వచనం మనం గమనిస్తే, ఇశ్రాయేలులారా సహాయం చేయరండి, ప్రజలకు ధర్మశాస్త్రములకును ఈ స్థలం విరోధముగా అందరికీ అంతటా బోధించువాడు వీడే. ఒకటి, నేను ధర్మశాస్త్ర వ్యతిరేకిని కాదు అనేది పాల్ యొక్క డిఫెన్స్. ద ఫస్ట్ డిఫెన్స్ ఆఫ్ పాల్ ఈజ్ దట్ హీ వాస్ నాట్ అగైన్స్ట్ ద లా. మోషే ధర్మశాస్త్రము దేవుని ఆత్మచేత రాయబడింది, నేను దాన్ని నమ్ముతున్నాను. ఇట్ వాస్ ఇన్స్పైర్డ్ అండ్ ఇట్ వాస్ రిటన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దాన్ని నమ్ముతున్నాను. నేను ధర్మశాస్త్రాన్ని నేను వ్యతిరేకించను, వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని ఎవరు వ్యతిరేకించకూడదు. మోషేయు ప్రవక్తలను ఉన్నారు, ధర్మశాస్త్రం ప్రవక్తలను ఉన్నారు. కాబట్టి ఎందుకండి మళ్ళీ లాజర్ లేవడం పోవడం ఎన్ని దేనికి? వద్దు, అవసరం లేదు. వాళ్ళు ఆ మాటలు వినమనండి, దాన్ని బట్టి ఆ మాటలను బట్టి తీర్పులోకి వస్తారు, అంతవరకే. కానీ అలాగైతే చనిపోయిన వాళ్ళందరికీ బతికున్న వాళ్ళ పక్షంగా ఏమంటే పలానోళ్ళు పలాని చెప్పమని వాళ్ళకి మీడియేటర్లుగా ఉండాల్సి వస్తుంది. దాని అవసరత లేకుండా అబ్రహాం అన్నాడు, అలా మీడియేటర్గా నేను ఉండదలుచుకోలేదు. కాబట్టి మనిషికో మధ్యవర్తి అవసరం లేదు, మనిషికి దేవునికో మధ్యవర్తి కావాలి. ఆయనే యేసు ప్రభు అని దేవుని వాక్యం చెప్తుంది. ఒకటి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకిని కానని తన యొక్క డిఫెన్స్. ద సెకండ్ డిఫెన్స్ అక్కడ రాయబడింది 21వ అధ్యాయం 28వ వచనం చూడాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలులారా సహాయము చేయరండి. ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరిలో ఉన్నటువంటి యూనిటీ మనం చూస్తాం. శత్రువులలో ఉన్నటువంటి ఐక్యత స్నేహితులలో లేకపోవడం ఎంతో విచారకరం. ఇక్కడ రాయబడిన మాటలు, ప్రజలకును ధర్మశాస్త్రమునకు ఈ స్థలమునకును విరోధముగా అందరి ఎదుటను బోధించిన వాడు వీడే. ప్రజలకును, దేవుని స్తోత్రం. ప్రజలంటే మనకు, మన ప్రజలకి, మన యూదులకి, అనగా మన దేశానికి, మన నేషనాలిటీకి, మన జాతికి, మన యూదా జాతికి, మన గోత్రాలకు, బెన్యామీను గోత్రానికే కాకుండా మిగతా 11 గోత్రాలకు కూడా ఈ గోత్రాల సముదాయమైనటువంటి ఒక స్వాస్థ్యము, దేవుని స్వాస్థ్యము, దేవుని ప్రజలు అని పిలువబడిన వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తి ఇతనే కాదా? హీ వాస్ స్పీకింగ్ అగెన్స్ట్ ఎ నేషన్. నో, క్షమించండి, నేను ఒక దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఇది పౌలు యొక్క డిఫెన్స్. పౌలు యొక్క సాక్ష్యం కావచ్చు, పౌలు యొక్క రిపోర్ట్ కావచ్చు, పౌలు యొక్క ప్రస్తావన కావచ్చు, ఏదైనా పేరు ఏదైనా కావచ్చు. అతని సమాధానం, ధర్మశాస్త్రానికి వ్యతిరేకిని కానని
రెండోది దేశానికి వ్యతిరేకిని కానని. మూడో విషయం మనం ఏదైనా ఆలోచిస్తే వాడు ప్రజలకునో లేదా జనులకునో ధర్మశాస్త్రమునకును ఈ స్థలము అంటే ఏ స్థలము? మన స్థలం. వాళ్ళు దేవాలయాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. పైన రాయబడింది దేవాలయములో ప్రవేశించి. దేవాలయము పరిశుద్ధమైనది, హోలీ టెంపుల్. దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. యేసు ప్రభు యొక్క ప్రవచనము మరికొన్ని రోజుల్లో నెరవేరబోతుంది. ఈ దేవాలయము, ఈ శృంగారమైన దేవాలయము రాయి మీద నాయి నిలవకుండా పడిపోబోతుంది అని చెప్పినటువంటి యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ప్రవచనం ఒక 37 సంవత్సరాల లోపే లేదా 38 సంవత్సరాల లోపే నెరవేరినట్టుగా మనం చూడగలుగుతున్నాం. పౌలు దాని గురించి కూడా ప్రస్తావించడం లేదు. నేను దేవాలయానికి వ్యతిరేకిని కాదు. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎ టెంపుల్. ఈ టెంపుల్ ఉంటుండగా వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు నేను దేవాలయం అని బోధించేవాడినంతవరకే కానీ భౌతికమైన దేవాలయం భౌతికమైన భక్తులకు కావాలి. ఆత్మ సంబంధమైన దేవాలయంగా ఆత్మీయులు మారుతారు అని చెప్పడం పౌలు యొక్క వాదన. నాలుగో విషయము 21వ అధ్యాయము 28వ వచనంలో ఆయన మీద వచ్చిన కంప్లైంట్. సార్ వీడు స్పాయిల్ చేస్తున్నాడు సార్, వీడు దీన్ని పవిత్రమైన స్థలం కదా దీన్ని పాడు చేస్తున్నాడు. ఏమండి, నేను ఇంకొకళ్ళు లేకపోతే అన్ని జనుడు ప్రవేశించినంత మాత్రాన అపవిత్రమయ్యేది కాదు దేవాలయం. దేవుణ్ణి బట్టి అపవిత్రమైన దేవాలయం పరిశుద్ధపరచబడుతుందే కానీ అపవిత్రమైన పాపిని బట్టి పరిశుద్ధమైన దేవాలయం పరచబడదు అనేది పౌలు యొక్క వాదన. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాటలు. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. పాల్స్ 4-fold డిఫెన్స్, 4 విధాలైన డిఫెన్స్. ఒకటి దేశాన్ని గురించి, రెండోది దేవాలయాన్ని గురించి, మూడోది ధర్మశాస్త్రాన్ని గురించి, నాలుగోది దేవాలయం యొక్క పరిశుద్ధతను గురించి లేదా అపవిత్రతను గురించి. మేము చేయము దేవాలయాన్ని అపవిత్రము అని చెప్తున్నట్లు ఆయన వాదనను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పౌలులాగా మనము వాదించి సత్యం పక్షాన వాదించి సత్యాన్ని స్థాపించడానికి మనం ప్రయత్నం చేస్తాం. వీ షుడ్ లెట్ అవర్ డిఫెన్సెస్ రీసౌండ్ ఆర్ డిక్లేర్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి మన యొక్క వాదనలు మనం అనేకులు తెలియజేసి ప్రభు పక్షాన వాళ్ళని తిప్పినట్లుగా ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.